హాయ్ అమ్మా. చూడండి అమ్మా, ఇప్పుడు మనకు చింతకాయలు దొరుకుతాయి కదా, ఈ చింతకాయ పచ్చడి చేస్తున్నా. ఓకేనా, మంచిగా చూసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది క్లీన్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఈ లోపల పుచ్చులు ఇట్లు ఉంటాయి. మనం ఇట్లా ఒత్తి చూసుకోవాలి, కట్ చేసి చూసి చేయాలి. ఇవన్నీ నీట్గా చేసి పెట్టుకున్నా. ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర, కలిమాకు. ఓకేనా, ఇప్పుడు చేద్దాము. దీంట్లోకి నువ్వులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నామా, ఇగో నువ్వులు. ఓకేనా, పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు పొయ్యి ముట్టిస్తా. పొయ్యి ముట్టించేసి పచ్చడి వేసుకుందాము. గిన్నె పెట్టేసిన, ఆయిల్ వేస్తా. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుంది ఇది, చూడండి ఒకసారి మీరు కూడా చేసుకొని. ఇప్పుడు మనకు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి వేసేసిన. పచ్చిమిర్చి వేసి కొంచెం ఇట్లా వెడల్పు అనుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేగాలి. చిటపట అంటాయి కదా, అప్పటిదాకా మనం మూత పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కొంచెం ఇట్లా అనుకుందాము. ఎట్లా అంటే వేగిపోతాయి మంచిగా. ఇక వేగిపోయినాయి చూసిరా. ఇప్పుడు మంట చిన్నగా చేసుకుందాము. గిన్నెలు వేసుకుందాం. ఇప్పుడు గిన్నెలు వేసేసిన అన్నీ. ఇప్పుడు మనం చింతకాయ వేసుకుందాం. చింతకాయ ఫ్రై చేసుకుందాం. అదే ఆయిల్లో చింతకాయ వేసేసిన, మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఫ్రై చేసుకుంటాలి, కలుపుతుండాలి. మంచిగా కలిపితే పండు ఎగుతాయమ్మా. ఇట్లా చేయితో వస్తే ముక్క చిక్కుకుపోతుంది ఇట్లా. అట్లా ఫ్రై అవుతుంది. చిన్న వంటనే పెట్టిన, చూడండి బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకొని తిని చూడండి ఒకసారి. అంటే ఇది 3 డేస్ అట్లా ఉంటుందమ్మా, ఎక్కువ రోజులు ఉండదు. 3 డేస్ ఉంటుంది. సరేనా, చిన్నగానే పెట్టిన. చూడండి అమ్మా, మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇగో బాగా పండు వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టిన, పెద్దగా పెట్టిన చూడండి. కలర్ మారింది కదా, మంచిగా కలర్ మారినాయి చూడండి. ఉడికిపోయింది చూడండి, మీకు తెలుస్తుంది. పగిలిపోతున్నాయి చూసిరా, పొట్టలు పలుగుతున్నాయి. మనం కట్ చేయని ఉంటాయి కదా, అవి గట్టిగా ఉన్నాయి అని వేసుకుంటాం కదా, అవి పొట్టలు వలుగుతున్నాయి చూసిరా మంచిగా. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా. ఇక కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం. దీంతో పాటు మంచిగా ఫ్రై చేసుకున్నాం చూడండి. కొత్తిమీర పచ్చివాసన అయ్యే వరకు వేసుకోవాలి. మంచిగా చూడండి, ఒక్క క్షణం అయితే అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది చూడండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు పొయ్యి ఆర్పేసుకుందాం. చల్లగా కావాలి ఇవి. మిక్సీకి వేయాలంటే కొంచెం చల్లబడాలి కదా, చల్లగా వేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. చల్లారిపోయినాయి. నువ్వులు వేస్తున్నా, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ వేసేస్తున్నా చూడండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నా చూడండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకుంటున్నా. తాలింపుకు ఆయిల్ వేసుకుందాం. మిక్సీకి పట్టేటప్పుడు కొంచెము నీళ్ళు వేసిన, మీకు చూపించలేదు. వాటర్ వేసిన, ఎందుకంటే మంచిగా మిక్సీకి కావాలి కాబట్టి వాటర్ వేసిన.
ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. అది జీలకర్రనే ఖాళీ ఆవాలు కాదు, ఉట్టి జీలకర్రని. ఓకేనా, ఉట్టి జీలకర్ర ఇది. జీలకర్ర వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, ఎక్కువ వేసుకోవచ్చు. ఇగో ఎండుమిర్చి, మంచిగా వేగాలి. అవుతున్నాయి చూడండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు. ఎల్లిపాయలు కూడా వేసుకున్నా. మంచిగా చాలా టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకి సూపర్ ఉంటుంది. మన టిఫిన్స్లలో కూడా పెట్టుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది తాలింపుకే. కలమాకు వేసిన. ఏదైనా తాలింపులనే ఉంటుంది మంచి టేస్ట్ అనేది. గుమాయించుడు తాలింపులతోటే మంచిగా వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నా, తగినంత పసుపు. ఓకేనా, ఇప్పుడు మంట చిన్నగా వేసిన. ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాం. పచ్చడి వేసేస్తాం. చూడండి, మంచి కలరు, మంచి టేస్టు. తాలింపు చూసిరా అట్లా వస్తేనే బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మా పిల్లలు అట్లనే అంటారు, ఇప్పుడు వేడి అన్నం పచ్చడి వేసుకోవాలమ్మా బాగుంటుంది ఇప్పుడు అని. చాలా టేస్ట్ ఉంటుంది. మనము ఎన్నైనా తినొచ్చు ఇది. కాకపోతే ఎక్కువ నిల్వ ఉండదు, చాలా నిల్వ ఉండదు. ఎందుకంటే కొంచెం వాటర్ వేసినాం కదా, అందుకని. మళ్ళీ లేత కాయలు ఉండదు ఎక్కువ రోజులు, 3-2 days అంతే. చూడండి, కుత అనాలి ఆయిల్లా. కొంచెం కుత అంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. పెద్ద మంట పెట్టిన. చూడండి, మంచిగా కలుపుకొని కొంచెం పెద్ద మంట పెట్టేస్తే ఒక 2 minutes. చూడండి ఎట్లా బాగుందా. చూడండి, ఓకేనా. చూడండి, చేసుకొని తినండి. కామెంట్లో పెట్టండి ఎట్లుందో టేస్టు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.